హాయ్ ఫ్రెండ్స్, హలో. అలైకే చిట్టి పికెల్స్, అలైకే చిట్టి పికెల్స్, అలైకే చిట్టి పికెల్స్. అసలు ఎవరు ఈ అలైకే చిట్టి పికెల్స్ ఎవరు అని నాకు తెలీదు. బట్ నిన్నటి వరకు ఈరోజు నేను మొత్తం సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో మొత్తం చెప్దాం అనుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మొత్తం చెప్దామని అనుకుంటున్నాను. సో అలైకే చిట్టి పికెల్స్ ఎవరు అనేది చెప్పే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా కొనందల వీడియోస్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగానే రీచ్ అవుతాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరి అలైకే చిట్టి పిక్కిల్స్? ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. సో అలైకే చిట్టి పిక్కిల్స్ అనే ఒక పచ్చళ్ళ వ్యాపారం అనుకోవాలి. పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసుకున్నంత వరకు ఓకే. బట్ ఈ కొన్ని డేస్గా, ఒక ఫ్యూ డేస్గా కొంచెం ట్రోల్ అవుతున్నారు. ఎందుకు ట్రోల్ అవుతున్నారు? నేను కూడా ఫస్ట్లో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ముగ్గురు అమ్మాయిల్ని అవసరమా? అమ్మాయిలు చిన్నది కనిపిస్తే చాలు, ఈ ట్రోలర్స్కి ఏం పని లేదా, ట్రోల్ చేస్తూనే ఉంటారా అనుకునే నిన్ననే కొంచెం తెలియడం వల్ల నేను సెర్చ్లోకి వెళ్ళేసరికి యాక్చువల్లీ వీళ్ళదే తప్పు ఉంది. అలాగే చిట్టి పిక్కల్స్దే తప్పు ఉంది. ఏంటి అంటే బాగా బిజినెస్ వచ్చింది, బాగా బిజినెస్ డెవలప్ అవుతున్నారు. ఆ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఏమైందో తెలీదు. బట్ ముగ్గురు అక్క చెల్లెల్లో ముగ్గురికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సెకండ్ అక్క మెన్షన్ చేస్తున్నది ఈ అలైకే చిట్టి పిక్కల్స్ అని. ఈ అలైకే చిట్టి పిక్కల్స్ని నడుపుతుంటుంది. ఇంకా చిన్న చెల్లేమో కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నది. వీళ్ళకు ల్యాక్స్లో ఉంటారు సబ్స్క్రైబర్స్, తెలిసిందేగా. సోషల్ మీడియా ఎత్తేస్తే పైకి ఎత్తేస్తుంది, దించితే దించేస్తుంది. సో ఇలానే కస్టమర్స్ వాట్సాప్కి చేస్తుంటారు. ఫ్యూ డేస్లో ఒక కస్టమర్ అంటే వీళ్ళకున్న పచ్చళ్ళ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా. బయట నార్మల్గా అండ్ బయట మంచి పచ్చళ్ళు దొరికే దానికన్నా చాలా ఎక్స్పెన్సివ్గా దొరుకుతుంది. సో ఈ ఎక్స్పెన్సివ్గా కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పి చాలామంది చాలా వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు. దట్టు అమ్మాయిలు వాట్సాప్ అంటే అబ్బాయిలు తెలిసిందే, ఎలాగో ఒకలాగా చెత్త వల్గర్ మెసేజెస్ వస్తుంటాయి. సో అదే దీనిలో అదే ఫ్లోలో మేబీ వాళ్ళకి వల్గర్ మెసేజెస్ రావడం వల్ల లేకపోతే ఏమైందో మనకైతే తెలీదు. బట్ ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది, ఈ పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ కదా, కాస్ట్ మరి అంత కాస్ట్ అయితే ఎలా అని చెప్పి ఒక ఆయన కామెంట్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఆయనకి రిప్లై ఇవ్వబోయి దానికన్నా ముందు ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళకి బూతులు తిడుతూ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి రిప్లై ఇవ్వబోయి ఈ ఎక్స్పెన్సివ్ కాస్ట్ వచ్చింది అని చెప్పిన వ్యక్తికి వాళ్ళకి వెళ్ళాల్సిన వాయిస్ మెసేజ్ ఈయనకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అందులో ఈయనకి వెళ్ళిన వాయిస్ మెసేజ్ అయితే పచ్చి బూతులు ఉంది. సో పచ్చి బూతులు అంటే పచ్చి బూతులు ఉన్నాయి. సో నాకు తెలిసి వాళ్ళకైనా వీళ్ళకైనా సరే అలాంటి బూతులు, అలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్. మేబీ వీళ్ళకి వల్గారిటీనే పంపించారే అనుకుందాం, కానీ తిట్టే వే ఆఫ్ టాకింగ్ వేరేలా ఉంటుంది. కానీ వీళ్ళు వాట్సాప్ స్క్రీన్ షాట్ ఎవరికైతే పంపించారో అంటే ఫ్లోలో పంపించేసామంటున్నారు కదా, వాళ్ళ వాట్సాప్ చాటింగ్ చూస్తే రెండు ఒకటే. ఈయనేమంటున్నారు, నేను ఎక్స్పెన్సివ్ అంటేనే ఎక్స్పెన్సివా, తొక్క తోలా, మీ అమ్మ మీది మీ ఆవిడ ఉంటుందా, మీ చెల్లి ఉంటుందా, మీ లవర్ ఉంటుందా అని చెప్పి మాట్లాడారు. కావాలంటే నేను చేసిన చాటింగ్కి వాళ్ళు పంపించిన వాయిస్ మెసేజ్కి కన్సిడర్ చేసుకుంటే ఒకేలా ఉంటాయి అన్నారు. నిజంగానే ఒకేలానే ఉన్నాయి. కానీ మేబీ ఒకవేళ ఎక్స్పెన్సివ్ అంటే వీళ్ళు లవర్ వరకు, అమ్మ వరకు, పెళ్ళాం వరకు వెళ్ళకూడదు. పిక్కిల్స్ కొనలేని వాడివి నువ్వు నీ పెళ్ళానికి నగలు ఎలా కొంటావు, బట్టలు ఎలా కొంటావు, అదెలా కొంటావు, ఇదెలా చేస్తావు, కాపురం ఎలా చేస్తావు, ఇదెలా చేస్తావు అని చెప్పి పచ్చి బూతులు తిట్టడం చాలా రాంగ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే పిక్కిల్స్ కొనలేనంత మాత్రాన పెళ్ళాన్ని బాగా చూసుకోలేడని ఎలా కన్సిడర్ చేస్తారు? వాళ్ళు ఒక ఆడపిల్లలే కదా. నీకు పెళ్ళైతే, మీ అక్కకు పెళ్ళయి ఉంటుందిగా, మీకు పెళ్ళైతే మీరైతే ఇలానే చేస్తారా? పచ్చడి కొనలేదని చెప్పేసి, బంగారం కొనలేదని చెప్పేసి భర్తను వదిలి వెళ్ళిపోతారా?
అది రాంగ్, అలా తిట్టడం రాంగ్ ఆడపిల్లలు. నిజమే, చాలా మెసేజెస్ వస్తాయి ఆడపిల్లలు కాబట్టి, చాలా చెత్తగా వల్గర్ లాంగ్వేజ్ వస్తుంది. వాళ్ళకి పెట్టాల్సిన రీతిలో వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఎవరు నాశనం అయ్యారు? ఒకవేళ అబ్బాయి వాయిస్ మెసేజ్ బయట పెట్టొచ్చుగా, ఎవరైతే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారని అంటున్నారో వాళ్ళ వాయిస్ మెసేజ్ బయటకు పెట్టొచ్చుగా, వీళ్ళు ఇంత ట్రోల్ అవ్వరు కదా. మేబీ ఒకవేళ బయటకు వచ్చినా కూడా వాడు అబ్బాయి అంటారు, వీళ్ళు మీరు అమ్మాయిలు కొంచెం దీనిగా ఉండాలి అంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఛానల్ చూసుకుంటే మొత్తం వల్గారిటీనే, మొత్తం ఎక్స్పోజింగే. సో అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కానప్పుడు, అది కరెక్ట్ అయినప్పుడు వీళ్ళ ట్రోల్ చేయడం కరెక్టే. అది కరెక్ట్ కానప్పుడు ఇది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా ఉంటేనే కదా, సోషల్ మీడియా అన్నాక జాగ్రత్తగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం. లేదు, జాగ్రత్తగా లేనప్పుడు వదిలేయాలి. నిన్ను ఎలా ట్రోల్ చేసినా సరే వదిలేయాలి, నిన్ను ఎలా తెచ్చినా సరే వదిలేయాలి. నువ్వు ఒక బిజినెస్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఏమంటారు మర్యాదగా అండ్ కొంచెం అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే, వల్గారిటీ మాట్లాడినా సరే, ఇంకా కొంచెం కోపంగా మాట్లాడినా సరే మనం అట్రాక్ట్ చేసుకునేలా ఉండాలి. ఈ వీళ్ళు ఒక అతన్ని మాత్రమే తిట్టలేదు, ఇంకొక ఆవిడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ కదా అనేసి అంటే, నువ్వు 10 ఇళ్ళలో పాచి పనులు చేసుకుని బ్రతకొచ్చుగా, నీకు ఇది ఎందుకు, నీకు ఈ పిక్కలు ఎందుకు అని చెప్పి తిట్టింది ఆవిడ. మ్యాక్సిమం తను ఈ సెకండ్ సిస్టర్ అంతగా యూట్యూబ్లో కనిపించదు, అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. చిన్న ఆవిడ కనిపిస్తుంది, పెద్ద ఆవిడ కనిపిస్తుంది. కానీ మరీ అంతగా తిట్టకూడదు కదా, తిట్టడం అనేది వాళ్ళది రాంగ్. మరి ట్రోల్ చేసేటప్పుడు భరించాలి. ఎవరో కామ్గా ఉండిపోరుగా, అందరూ కామ్గా ఉండిపోతే ఎలా? సోషల్ మీడియా అన్నాక అన్నీ వస్తాయి. సో చేసుకునే బిజినెస్ చక్కగా చేసుకుని ఉంటే ఇదంతా ఉండదు కదా. ఏదైనా పేషెన్సీతో ఉండాలి. ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి పేషెన్స్తో ఉండాలి. అంతా వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? అమ్మని తిడితే ఎవరు ఊరుకుంటారు? పిల్లాన్ని తిడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? సో మనం కూడా ఒక ఆడపిల్లలమనే భావంతో ముందుకు వెళ్ళుండుంటే ఈరోజు ఇలా ట్రోల్ అయ్యేవారు కాదు కదా. సో నేనైతే అది చెప్తున్నాను. సో నేను చెప్పేది ఒకటే అండి, బిజినెస్లో అయినా దేనిలో అయినా సోషల్ మీడియాలోనైనా ఓపిక అనేది ఉండాలి, పేషెన్సీ అనేది ఉండాలి. పేషెన్సీ అనేది ఉంటేనే దిగగలం, ముందుకు వెళ్ళగలం. పేషెన్సీ అనేది ఉంటేనే దిగాలి. ఇలా ఎందుకు పేషెన్సీ లేకపోవడం వల్లే కదా ఇలా ఈరోజు ప్రాణాల వరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందంట. సో నేనైతే ఒకటే చెప్పగలను, సోషల్ మీడియాకి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పేషెన్స్ అనేది ఉండాలి. నిజమే, తిట్టుంటారు, తిట్టారు కాబట్టి మీరు రిప్లై ఇచ్చే రీతిలో మీరు ఇచ్చిండ్రు. తిట్టే పని అయితే తిట్లు అవే ఉన్నాయా? ఇంకేం లేవా? అవతల వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు నువ్వు అవతల వాళ్ళు బూతులు తిట్టారనే కదా రియాక్ట్ అయ్యావు. మరి నువ్వు తిడితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారు. సో నేను ఒకటే చెప్తున్నాను, అంటే వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మాయిలు కాబట్టి చాలా వాళ్ళది తప్పని నేను చెప్పలేను. దట్టు వాళ్ళ అమ్మాయిలు. ఇంకొకటి ఏంటంటే డాడీ లేరు. సో వాళ్ళకి ఎలా ఎదుర్కోవాలో తెలియక అలా మాట్లాడినట్టున్నారు. దాన్ని పట్టుకొని ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మరీ అందులో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు అమ్మాయిలే కదా, బ్రతకాలి కదా, వాళ్ళకి మ్యారేజెస్ అవ్వాలి కదా. సో ఈ ట్రోలర్స్ కొంచెం ఆపేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే నిజమే వాళ్ళది రాంగ్ ఉంది, ఇంతవరకు అయిపోయింది. బట్ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. సో ఇది ఇంతటితో ఆపేస్తే ట్రోలర్స్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిజమే తను తిట్టడం తప్పే, బట్ ఇంతవరకు చేశారు కదా, ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు కొంచెం ఆపేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఆ అమ్మాయి అయితే ఇప్పుడు జరిగింది తెలుసుకుంది, అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే తనే సారీ చెప్తూ ఒక మెసేజ్ కూడా బయటికి పంపించింది. సో అంతా అయిపోయింది కదా, ట్రోలర్స్ కూడా ఆపేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ అమ్మాయి తిట్టడం కూడా చాలా 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 రాంగ్. బట్ ఇంతవరకు ఆ అమ్మాయి చేసిన దానికి అనుభవిస్తుందని అనుకుంటున్నాను. అండ్ పికిల్స్ బిజినెస్ కూడా మూసేస్తుందని చెప్పారు. సో ఇది ఈరోజు వీడియో. నాకు తెలిసిందంతా చెప్పాను. మేబీ ఏమైనా ఇంకా రాంగ్గా చెప్పినా, ఇంకేమైనా రాంగ్గా అన్నా క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.